సోషల్ మీడియా ఈరోజు షారీ మూవీ రివ్యూ ఏంటి అంటే ఆరాధ్య దేవి ఆహా అండ్ యూత్కి అయితే ఈ మూవీ మామూలుగా ఉండదు భయ్య. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో ఒక ఊపి ఇన్స్టాగ్రామ్తో తను ఆర్జీవీ దృష్టిలో పడి ఆర్జీవీ తర్వాత ఒక హీరోయిన్గా తను సెలెక్ట్ చేస్తున్నాడంటే ఏ రేంజ్ ఉంటే చేస్తాడు అన్న కాన్సెప్ట్ అయితే ఆడియన్స్లో మరియు జనాల్లో అయితే ఒక బజ్ అయితే క్రియేట్ చేశాడు. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఆర్జీవీ స్టోరీ రాసినా కానీ తన ఆర్జీవీ డెన్ నుంచి ఈ మూవీ అయితే వచ్చింది. అండ్ డైరెక్టర్ అయితే గిరి కమల్ అనే అతను డైరెక్షన్ చేశాడు. అండ్ ఈ మూవీ వచ్చేసి సత్య యాదవ్ అండ్ షాహిల్ అండ్ ఆరాధ్య అలాగే కల్పన మదర్ రోల్లో ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఎందుకంటే హిందీ తెలుగు యాక్టర్స్ని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ మూవీ అయితే కనుక ప్రజెంట్ ట్రెండ్లో సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఎలాగ ట్రెండ్ అవుతున్నారు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అని ఎందుకంటే ఏదో ఒక దాన్ని తీసుకున్నాడు. అలాగే మనం ఎవ్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు చాలామంది జనాలు దానికి ఎలా అడిక్ట్ అవుతారు, దాన్ని అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు లవ్ అనుకుంటారా, సైకిక్ ప్యాథిక్గా వెళ్ళినప్పుడు ఈ మూవీ అంతా కూడా చాహే ఇప్పుడు మన సత్య యాదవ్ అసలు ఆ క్యారెక్టరైజేషన్ ఒక సైకోపాథిక్ లవర్గా తను క్రియేట్ చేసిన విధానము అలాగే ఎందుకంటే యాక్టింగ్ వైజ్ పక్కన యాక్టింగ్ వైజ్ అందరూ బాగా చేశారు. అండ్ దీనిలో ఏ విధమైన డౌట్ లేదు. కానీ ఆర్జీవీ మేకింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో నిజంగా గిరి వాళ్ళ శిష్యుడిగా తను మేక్ చేసిన విధానము సేమ్ ఆర్జీవీని గుర్తు చేశాడు. అలాగే శారీ ఇలా కూడా కట్టొచ్చా, ఇలాగే కట్టాలా అని నిజంగా కామన్ తెలియని వాళ్ళు ఉంటే కనుక నిజంగా ఇలా కడితే కనుక డెఫినెట్గా జనాలు పిచ్చోళ్ళు కావాల్సిందే అన్నట్టు కట్టించాడు ఆర్జీవీ. అండ్ దీంట్లో మాత్రం అసలు వీళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు అలాగే సాంగ్స్ వైజ్ కావచ్చు ఒక మెంటల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సైకిక్ ప్యాథిక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇదంతా ఎందుకంటే ఫుల్ ఫ్యామిలీతో చూసేంత సినిమా కాదు. వీలైతే యూత్ వింగ్లో దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే ఓటీటీకి కంఫర్ట్ సినిమానే అనవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఈ ఐస్ క్రీములు ఇలాంటివన్నీ పోలిస్తే ఇది బెటర్ ప్రోడక్ట్ అనే ఒక విధమైన క్యూరియస్తో వెళ్ళొచ్చు.